శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో పొలాకి మండలంలో విశ్వశాంతి హైస్కూల్లో అత్యున్నత ప్రమాణాలతో సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ ఎం ఊర్మిళ ఆధ్వర్యంలో జరిగిన ఈ సైన్స్ ఎక్స్పోకు డిప్యూటీ డీఈఓ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైన్స్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్ట్స్ను, మోడల్స్ను పరిశీలించారు. వివిధ సైన్స్ ప్రాజెక్ట్స్ను ఆయా విద్యార్థులు అత్యద్భుతంగా వివరించారు. విద్యార్థుల సైన్స్ పరిజ్ఞానాన్ని చూసి ఆమె వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ సబ్జెక్ట్పై అభిరుచి ఏర్పడే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థి దశ నుంచే సైన్స్పై ఆసక్తి కల విద్యార్థులు ఉన్నత శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి సేవలు అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పొలాకి ఎంఈఓలు శ్రీనివాస్ నాయక్, లింగరాజ్, పాతపట్నం ఎంఈఓ తిరుపతిరావు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షులు గణపతిరావు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముద్దాడ రామ్మోహన్ రావు తదితరులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో 23 స్కూల్స్ ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ కలిపి ఎఫెక్టివ్ ల్యాబ్స్ అంటే మనకి స్టార్ట్ చేశారు. ల్యాబొరేటరీని అత్యద్భుతంగా అంటే వాళ్ళ అమౌంట్స్ ఇచ్చినా సరే చాలా నేను అన్ని స్కూల్స్ నేను అది బంధం చేశాను, ఇక్కడ చేశాను. కొంతమంది అయితే మూట కట్టేసి పెట్టేశారు. అటువంటిది ఇక్కడ ఏంటంటే మన టీం వచ్చారు, ఏమైనా సైన్స్ ఆఫీసరు ఒక అటల్ టీంతో తను వచ్చారు. నేను అప్పుడు లేను. అయితే ఆ టైంలో వాళ్ళు చాలా చక్కగా ఉపయోగించుకొని ఆ ల్యాబ్ తాలూకా ఎక్విటీ అన్ని పెంచి అసలు ఎంత చక్కగా సైన్స్ కార్యక్రమాలు చెయ్యొచ్చా చూసారా. వాళ్ళు ఎక్కడో చేసింది పిల్లలు ద్వారా చేస్తారంటే వాళ్ళకున్న ఎక్విప్మెంట్ ఆ విధంగా అగ్రికల్చరింగ్ ద్వారా ఆ ల్యాబ్స్ ద్వారా వచ్చింది. ఇంకా వాళ్ళు చేసేదాన్ని బట్టి ఇంకా రాను ఇంకా గవర్నమెంట్ అయితే అన్ని కార్యక్రమాల్లోనూ ఈ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రతి స్కూల్ కూడా ఒక మంచి సైన్స్ హబ్లాగా మార్చడానికి ప్రయత్నాలు అవి చేస్తున్నారు. దానికి మా సైన్స్ టీచర్లు కూడా నిరంతరం కృషి చేస్తూ వాళ్ళ పిల్లల్ని మంచి శాస్త్రవేత్తలు, భవిష్యత్తులో భావి శాస్త్రవేత్తలు వాళ్ళు అవుతారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇక్కడ సైన్స్ డే సందర్భంగా పోలాకి విశ్వశాంతి వారు ఏర్పాటు చేశారు. మంచి కార్యక్రమం. తర్వాత ఆ ప్రాజెక్టులను చూశాను నేను ఇందాక. అసలు నిజంగా చిన్నపిల్లలు ఎంత ఐడియాస్ ఎంత చక్కగా అన్ని రన్నింగ్ మన వర్కింగ్ మోడల్సే ఇంజనీరింగ్ చేసినట్టు ఇంజనీరింగ్ పిల్లలు చేసినట్టు చేశారు. చాలా బాగా చేశారు. వీళ్ళకి తప్పనిసరిగా ఏ డెవలప్మెంట్స్ ఉన్నా సరే ఈ స్కూల్కి మేము ఇవ్వడానికి మా కృషి చేస్తాం. థ్యాంక్ యూ.